మోకాలికి వాపు వస్తే ఇన్ఫెక్షన్ వచ్చినట్ట. కొంతమంది మోకాలికి వాపు రాగానే అమ్మో ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకొని వెంటనే యాంటీబయాటిక్స్ వాడుకోవడం లేదా యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ తీసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మోకాలు వాపు రావడానికి మనకి అనేక రకమైన కారణాలు ఉంటాయి. దానిలో మేము కామన్ గా చూసేది మోకాలు అరుగుదల వల్ల. ఎప్పుడైతే మోకాలు అరిగిందో దాని మీద ఒత్తిడి పడినప్పుడు ఆటోమేటిక్ గా వాపు అనేది వస్తుంది. దీంతో పాటు ఏమైనా కీళ్లవాతం ఉంది, లేదు యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్ ఉంది, వీళ్ళకి కూడా ఏంటంటే జాయింట్ వాపులు ఇవన్నీ ఉంటాయి. లేదు పొలం పని చేసే వాళ్ళు కానీ ఏదైనా బరువు పని చేసే వాళ్ళకి మోకాల మీద ఒత్తిడి ఎక్కువైపోయినప్పుడు కూడా ఈ వాపు అనేది వస్తుంది. వాపు అనేది ఏంటంటే మన కండ మీద స్ట్రెస్ అనేది పెరిగిపోయి దాని లోపల కొంచెం నీరులాగా వస్తుంది. ఇది ఇన్ఫెక్షన్ అనేది కాదు. దీనికి కొంచెం రెస్ట్ ఇచ్చి మనం కొంచెం నొప్పులు తగ్గడానికి కానీ ఆ కండ వాపులు తగ్గడానికి కానీ బిళ్ళలు వాడుకోవటం, ఐస్ ప్యాక్ కానీ హాట్ ప్యాక్ కానీ ఇలా మోకాల మీద ఒత్తిడి పడకుండా చూసుకోగలిగితే ఆ వాపు అనేది గ్రాడ్యువల్ గా తగ్గిపోతుంది. అలా కాకుండా ఊరికి మనకి యాంటీబయాటిక్స్ అనేది అవసరం ఉండదు. అలా కాదు, ఈ వాపు అనేది బాగా ఎక్కువగా ఉంది, నొప్పి తీవ్రంగా ఉంది, బాగా జ్వరం ఉంది, అలాంటప్పుడు మాత్రమే ఇన్ఫెక్షన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు కూడా సొంతంగా యాంటీబయాటిక్స్ ట్రీట్మెంట్లు తీసుకోకుండా ఈ దగ్గరలో ఉన్న డాక్టర్ గారికి చూపించుకొని దానికి తగిన మెడికేషన్ అనేది వాడండి.